భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విచక్షణ రహితంగా చెట్లను నరికివేయడం, అడవుల నిర్మూలన తదితర కారణాల వల్ల కాలుష్యం పెరిగిపోయి మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని, ఇవి భావితరాలకు దుష్పరిణామాలనిస్తాయని అన్నారు. అందువల్ల భావి పౌరులైన విద్యార్థులు స్థలాలు ఉన్న ప్రతి చోట మొక్కలు నాటడమే కాకుండా వాటికి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూ కాపాడాలని అన్నారు. మహిళలు బాగా చదువుకోవాలని, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించాలని, మహిళలు దృఢంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ఆలోచించాలని, ఇందుకు చదువు ఒక్కటే మార్గమని అన్నారు. నల్గొండ మహిళా డిగ్రీ కళాశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గత మార్చిలో డిజిటల్ తరగతులను ప్రారంభించడం జరిగిందని, బయోటెక్నాలజీ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం జరుగుతున్నదని తెలిపారు. కనగల్, తిప్పర్తిలలో జూనియర్ కళాశాలలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాల స్థాయిలో మధ్యలో కళాశాల మానివేసిన వారినే కాకుండా ఇతరులు కూడా నేరుగా రామగిరి డిగ్రీ కళాశాలలో చేరవచ్చని వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, అధ్యాపకులు రాజారాం, వసంత, దయానంద్, పుష్పలత, చైతన్య, సుధా, మల్లేశ్వరి, సాలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన నల్గొండ టౌన్లో రామగిరి విమెన్స్ డిగ్రీ కాలేజ్లో వన్ మహోత్సవ్ కార్యక్రమం కింద మొక్కలు నాటడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ కొంతమంది పిల్లలు స్పెషలీ ఈసారి ఉన్న ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మాతో పాటు ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మేమందరం పాల్గొన్నాము. మన విమెన్స్ డిగ్రీ కాలేజ్లో పర్యావరణం మీద అవగాహన కల్పించడంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం వారి కొత్త కోర్సెస్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉంది. లాస్ట్ మార్చ్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా గౌరవ మంత్రివర్యులు చేతి మీదుగా ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు మనకి బయోటెక్నాలజీ, అదేవిధంగా ఇంకా కొన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడర్న్ కోర్సెస్ మీద కూడా ఈ ప్రిన్సిపల్ గారు, వారి టీం అంతా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. నేను వారికి అభినందనిస్తున్నాను. దీంతో పాటు మన టోటల్ విమెన్స్ కాలేజ్ ఉండడం వల్ల ఇక్కడ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద కూడా మేము ప్రాపర్గా ఫోకస్ పెట్టగలుగుతున్నాము. మన జూనియర్ కాలేజెస్లో ఉన్న డ్రాప్ అవుట్స్ కాకుండా పిల్లలకి డైరెక్ట్గా కాలేజ్లో నమోదు చేయడానికి దిశగా కూడా మేము ఈరోజు ప్రిన్సిపల్ గారితో వాళ్ళ టీమ్ ఆఫ్ ప్రొఫెసర్స్తో కూడా ఈరోజు చర్చ చేయడం జరిగింది. మనకి కనగల్, తిప్పర్తిలో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి జూనియర్ కాలేజెస్ కూడా మేము ప్రారంభిస్తున్నాము. సో అక్కడ ఉన్న క్యాచ్మెంట్ ఏరియాతో, అక్కడ ఉన్న క్యాచ్మెంట్ పూల్స్తో పిల్లలు స్పెషలీ గర్ల్ చిల్డ్రన్ డ్రాప్ అవుట్ కాకుండా డైరెక్ట్గా మన రామగిరి కాలేజ్కి రావాలి అనేది మేము ప్లానింగ్ చేస్తూ ఉన్నాము. ఈ కాలేజ్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు కావచ్చు, లేదా పెడగాగి విషయంలో ఇంకా ఏదైనా సలహాలు, సూచనలు కావాలంటో తప్పకుండా మేము ప్రిన్సిపల్ గారికి, వారి టీమ్ ఆఫ్ ప్రొఫెసర్కి తప్పకుండా మేము మా సలహాలు, మా సూచనలు తప్పకుండా ఇస్తాము. మళ్ళీ వారికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ పురపాలక సంఘానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2,94,500 మొక్కలు లక్ష్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ లక్ష్యంలో భాగంగా మనం ఇప్పటి వరకు 60,000 మొక్కలు పైగా నాటడం జరిగింది. ఇందులో మనం ఎవెన్యూ ప్లాంటేషన్, మీడియన్ ప్లాంటేషన్ అండ్ క్యాజువాలిటీస్ రీసెంట్లీ డంపింగ్ యార్డ్లో, మరి మన ఎన్జీ కాలేజ్లో, ఈరోజు మన రామగిరి మహిళా డిగ్రీ కాలేజ్లో కూడా మొక్కలు నాటడం జరిగింది. ఇందులో పండ్ల మొక్కలు మరియు పూల మొక్కలు మరియు ఈ ప్రకృతి ఇచ్చే గాలినిచ్చే ఆక్సిజన్ ఇచ్చే మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఇందులో నాటడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా, నల్గొండ పట్టణ ప్రజలందరూ ఈ యొక్క వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో మనము ఈ యొక్క తమ తల్లి పేరు పైన మాకే నామిక్ పేడ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా నల్గొండ మున్సిపాలిటీ కూడా 1,50,000 మొక్కలు ఇక్కడ ప్రతి ఇంట్లోకి పంచడం జరుగుతుంది. టెండర్స్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ మంత్లో ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఈ మొక్కలు ప్రతి ఇంటికి మనం పంచడం జరుగుతుంది. ఈ మొక్కలు నాటి వాటి
సంరక్షించిన బాధ్యత కూడా ప్రజలు తీసుకొని ప్రతి ఇంటి ముందు 2 మొక్కలు నాటి దాన్ని సంరక్షించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు మన కళాశాలకు వచ్చి వివిధ రకాలైనటువంటి మొక్కలు నాటుతూ ఈ కళాశాల యొక్క అభివృద్ధిలో మా వంతు సహకారం అందిస్తామని, కొత్త కోర్సుల నిర్వహణలో కూడా ఏర్పాటు చేస్తామని, కళాశాలకు ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా కూడా మాకు నివేదిక ఇచ్చినట్లయితే మేము వెంటనే అవన్నీ కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అదే రకంగా ఈ కళాశాల అభివృద్ధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి కొత్త రూముల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ సంవత్సరం 794 మంది ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు. టోటల్గా 700 మన కళాశాలలో 2240 మంది స్ట్రెంత్ అయినారు. కాబట్టి ఇంకా కూడా రూముల యొక్క అవసరం ఎంతైనా ఉంది. అదే రకంగా వారికి స్వచ్ఛమైనటువంటి గాలిని అందించాలన్నా, పక్షులకు వివిధ రకాలైనటువంటి జంతువులన్నిటికి కూడా మంచి ఆహారాన్ని అందించాలట్లయితే మన అందరం కూడా చెట్లు పెంచేయడానికి అవగాహన కార్యక్రమాలు తీసుకోవాలని, ఆ అవగాహనలో కార్యక్రమంగా మన దగ్గర పూల మొక్కలతో పాటు వృక్షాలను ఏర్పాటు చేయడం, మామిడి చెట్లు, జామ చెట్లు, అరటి చెట్లు, ఇంకా ఇతర రకాలైనటువంటి చెట్లు అనేటివి కూడా నాటడం జరిగింది. స్థలం ఉన్నది కాబట్టి అందులోనే వివిధ రకాలైన పండ్ల చెట్లు, తర్వాత పూల మొక్కలు, వివిధ రకాలైన చెట్లను నాటి పర్యావరణం రక్షించుకోవడానికి వీలుగా విద్యార్థులందరూ చెట్లను నాటడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు ప్రముఖ పర్యావరణవేత్త శ్రీ సురేష్ కుమార్ గుప్తా గారు కూడా విచ్చేసి వాళ్ళకు పిల్లలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా కళాశాల యొక్క 4 NSS యూనిట్ల ప్రోగ్రామ్ ఆఫీసర్లు కూడా విద్యార్థులకు ఈ చెట్లు నాటడం యొక్క ప్రాముఖ్యత మరియు ఎలా పరిరక్షించుకోవాలో కూడా విద్యార్థులకు అందరూ తెలియజేయడం జరిగింది.